తెలుగు ఇండస్ట్రీలో చిన్న కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత నటుడిగా దర్శకుడిగా టాప్ పొజిషన్ లోకి వెళ్లిన హీరో రాఘవ లారెన్స్. హారర్ కాన్సెప్ట్ తో ఇప్పటికే ముని, కాంచన, గంగా లాంటి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచాడు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ఐటెం సాంగ్ కంపోజ్ చేసిన లారెన్స్ త్వరలో మరో థ్రిల్లర్ చిత్రంతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వారసత్వపు హీరోల హవా కొనసాగుతున్న నేపథ్యంలో లారెన్స్ తన తమ్ముడు ఎల్విన్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ మధ్య కాంచన 2 చిత్రంలో ఓ మాస్ సాంగ్ లో అన్నతో పాటు డాన్స్ తో అదరగొట్టిన ఎల్విన్ కి ప్రస్తుతం నటనలో డాన్స్ లో శిక్షణ ఇప్పించిన లారెన్స్ జనవరి 14న ఎల్విన్ ని హీరోగా పరిచయం చేస్తూ కొత్త చిత్రం ప్రారంభించనున్నాడు. ఎల్విన్ ని తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా సన్నాహాలు చేస్తున్నాడు లారెన్స్. తమ్ముణ్ణి హీరోగా పరిచయం చేస్తున్నాడు కాబట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చాడు. మంచి కథ దొరకడంతో తన తమ్ముణ్ణి హీరోగా పరిచయం చేస్తున్నానని, తనకి మంచి భవిష్యత్తు ఉండాలని తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడానికి వచ్చానని, అంతేకాదు అభిమానుల ఆశీస్సులు కూడా తన తమ్ముడికి ఉండాలని కోరుతున్నాడు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.